ఇది నాలో మొలకెత్తడానికి ఒక 7 సంవత్సరాల నేపథ్యంలో పశువుల కాపరిగా ప్రారంభమైన జీవితం నుంచి ఇప్పుడు కలువ చేను పనులకు పోయే తల్లుల జానపద వాంగ్మయం కావచ్చు, లేకపోతే ఆ ఊళ్ళో జరుగుతున్న యక్షగానాలు, భాగవతాలు, నాటకాలు, డ్రామాలు, అది హరికథలు, బుర్రకథలు ఒక్కటి కాదు కదా, పెద్ద ఊరు మాది. ఆ ఊరిలో ఏ కథ కానీ ఏ గానం కానీ జరగని రోజు ఉండేది కాదు 365 రోజుల్లో. అలా నాకు తెలియకుండా నేచర్కు ఒక లక్షణం ఉంటుంది కదమ్మా, తనకు ప్రమేయం లేకుండానే ఈ 5 భూతాలు ప్రాణకోటిని, అంటే మొలకెత్తిన ఒక మొక్కను వృక్షంగా ఎలా మారుస్తుందో, నేను ఆ మట్టి మీద మొలకెత్తినప్పుడు ఈ ప్రకృతి ప్రభావం అంతా నన్ను తెలియకుండా నన్ను ప్రభావితం చేసి, నేను ఈ పాటకు అలవాటు పడడానికి బలమైన కారణం ఏమున్నదంటే, ఆకలి నన్ను దహించి వేస్తున్నప్పుడల్లా అంతకుడిగా మారాలనిపిస్తుంది, ఎందుకో నా అంతరాత్మ వద్దని ప్రబోధిస్తుంది అనే ఈ జ్ఞానం కనుక ఆ రోజు ఆ కష్టాలతో మొలకెత్తకపోతే ఇవాళ మీ దగ్గర కూర్చుండే ఈ నేపథ్యం నాకు దక్కేది కాదు.